విద్యార్థులకు తల్లిదండ్రులకు నమస్కారం. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే కొత్త జీవితానికి ఆరంభం. మనం మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామంటే, మనము ఇది మామూలుగా సూర్యుడు మనకు 12 నెలల్లో ఇట్లా 12 రాశులు ఉంటాయి కాబట్టి, ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అంటే ఇది సూర్యుడు ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తాడనమాట. అందుకే మన హిందూ సంప్రదాయము మనము ఇది శుభకాలంగా పరిగణిస్తాం. సంక్రాంతి మనము 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు మాకు పొంగలి అంటే పొంగల్ అంటాం మకర సంక్రాంతి. నెక్స్ట్ 3వ రోజు వచ్చి కనుమ. భోగి మంటలు ఎందుకు జరుపుకుంటాము అంటే, మనం ఏదైనా మన జీవితంలో చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ ఏవైనా సరే చెడు అన్నీ కూడా మనం భోగి మంటలు వేసి కాల్చినప్పుడు మన అలవాట్లన్నీ కూడా ఆ చెడు అలవాట్లన్నీ కూడా ఆ మంటలో భోగి మంటలో కాలిపోయి మనకు కూడా కొత్త అలవాట్లు మన జీవితంలోకి రావాలి, కొత్తగా మన జీవితం మొదలవ్వాలి అని మనము భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకుంటాం. రెండవది మకర సంక్రాంతి రోజు పాలు పొంగించి ఇలా పిండి వంటలు చేసి, నెక్స్ట్ మనం ఎవరైతే మన చనిపోయిన స్వర్గస్థులైన మన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకు మనం పిండి వంటలు సమర్పిస్తాం. దాంతోపాటు ఇలా గొబ్బెమ్మలు ముగ్గులు ఇలాంటివన్నీ కూడా మనము పెడతాం. అదే రోజు గాలిపటాలు కూడా ఎందుకు ఎగరేస్తాము అంటే, గాలిపటాలు ఎగరేయడం వల్ల మనకు విటమిన్ డి అనేది మనకు ఎండలో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఆ సూర్యుడు కాంతి మన పైన పడుతుంది. అందుకని మనము గాలిపటాలు ఎగరేయడానికి దాని వెనక సైన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనకు విటమిన్ డి లభిస్తుంది దానికోసం. నెక్స్ట్ కనుమ రోజు జంతువుల్ని పూజించడం. ఎందుకు మనం జంతువుల్ని పూజిస్తాము అంటే, మనము యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ అనేది మన రైతులు పంటలు పండించుంటారు కదా, ప్రతి ఒక్క పంట వాళ్ళ ఇంటికి వచ్చే సమయం అన్నమాట. ఇది వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అందువల్ల పశువులు కూడా వ్యవసాయంలో పశువుల పాత్ర చాలా ఉంటుంది కాబట్టి పశువులు కూడా వాళ్ళ పంట తీయడానికి వాళ్ళకి చాలా సహాయం చేస్తాయి. వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగానే అవి కూడా వాళ్ళతో పాటు ఉంటాయి. అందుకని దానికి కృతజ్ఞతగా మనము జంతువులను కూడా పూజించడం జరుగుతుంది. అందుకని కనుమ రోజు జంతువుల్ని పూజిస్తారు. నెక్స్ట్ ఇంకోటి, ఎందుకు ఇది మనము పండుగ జరుపుకుంటున్నాము అంటే, ఈ పండుగలో ముఖ్య ఉద్దేశం వచ్చి మనం ప్రకృతిలో ఉన్న సూర్యునికి, నెక్స్ట్ భూమికి, వర్షాలకు, మనకు సహాయపడిన జంతువులకు, వీళ్ళందరికీ మనకు సహాయం చేశాయని కృతజ్ఞత చెప్పాలి అని ఒక కృతజ్ఞతతో జరిపే పండుగ ఈ సంక్రాంతి పండుగ. విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ సంక్రాంతి పండుగ మొదలైనప్పటి నుంచి మనకు ఎప్పుడైతే ముందుగా చలి ఎక్కువగా ఉండేదో ఆ చలి అంతా కూడా కొంచెం క్రమంగా చలి అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి ఎండలు కూడా చాలా ఎక్కువగా మొదలవుతాయి. ముందు చలికి చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ చలికి బయట తిరగడం వల్ల కానీ, ఆ క్లైమేట్ కండిషన్ చలి వల్ల కొంతమందికి జ్వరము కానీ జలుబు కానీ ఇలాంటివి చాలా చిన్న ఏవైతే రుగ్మతలు చిన్న రోగాలు ఇలాంటివి ఉంటాయో, సూర్యుడు ఇప్పటి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కాంతి కూడా ఎక్కువగా పడుతుంది. అందుకని ఆ విటమిన్ డి వల్ల మనకు లభిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఈ చలి నుండి వచ్చే రోగాలు ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. అందుకని సూర్యుడు రావడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి. నెక్స్ట్ మామూలుగా సంక్రాంతి పండుగ 4వ రోజుని ముక్కనుమ అని పిలుస్తారు. ముక్కనుమ అనేది మనం ఎందుకు జరుపుకుంటామంటే, మన వ్యవసాయంలో మనకు సహాయం చేసిన మన ఇంటి దగ్గర ఉన్న పశువులు, మనం పెంచుకునే పశువులకు విశ్రాంతి ఇవ్వడం కోసం ముక్కనుమ జరుపుకుంటాం. దాంతోపాటు ముక్కనుమ అంటే మామూలుగా మనము మన ప్రాంతాల్లో ముక్క, చుక్క, ముక్కలు ఇట్లా అంటాం కదా, దానికి అంటే మాంసం అన్నమాట. మాంసం తినడానికి మనం పాడ్యమి అంటాం. అలా తినడానికి ముక్కనుమ అనేది 4వ రోజుగా జరుపుకుంటారు. మన ప్రాంతాల్లో 3వ రోజే మాంసం పాడ్యం చేసుకుంటారు. నెక్స్ట్ సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు మన ఆంధ్ర తెలంగాణలో అయితే సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, పంజాబ్లో లోహరి, అస్సాంలో మేఘ్ బిహు, కేరళలో మకర విలక్కు అనేసి వివిధ రకాలుగా పేర్లు పిలుస్తారు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క పండుగ వివిధ రకాల్లో వివిధ తేదీల్లో రావచ్చు, కానీ సంక్రాంతి పండుగ మాత్రము కేవలం జనవరి 14 రోజు మాత్రమే వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా ఇదే రోజే మన సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి
రాశిలోకి సంక్రమిస్తాడు కాబట్టి సంక్రాంతి అంటామన్నమాట. సంక్రాంతి అంటే జంతువులు, ప్రకృతి పండుగ, ఆనందం, ఆరోగ్యం పండుగ. మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.